you baptize them, what do you do for the rest of their lives? Are they got to do nothing? No. ఒకసారి వాళ్ళు బాప్తిజం పొందిన తర్వాత మిగిలిన జీవితం అంతా ఏం చేస్తారు? ఏమి చేయకుండా ఉంటారా? కాదు. He said you must then, verse Matthew 28:20, teach them to observe or to obey or to do every single thing that I have commanded you. ఆ తర్వాత ఏం చేయాలంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని, వాటికి విధేయత చూపించాలని వారికి బోధించుడి. And that's the study that we've been taking in these last 80 studies. గత 80 అధ్యయనముల్లో కూడా దీన్నే మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. Everything that Jesus commanded. And there are many other things also in some of the other gospels which యేసు క్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించినవన్నీ కూడా మిగిలిన సువార్తల్లో మిగిలిన విషయాలు కూడా ఉన్నాయి. we didn't cover in Matthew's gospel. మత్తయి సువార్తలో లేని కొన్ని విషయాలు కూడా వేరే సువార్తల్లో ఉన్నాయి. But that should be our goal, to see what Jesus commanded. యేసు క్రీస్తు ప్రభువారు ఏమి ఆజ్ఞాపించారో అని మనం చూడాలి. అదే మన గురి అయి ఉండాలి. That's why it's so important to read and study the scriptures. అందుకే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివి అధ్యయనం చేయటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. You can't know what Jesus has commanded. నీవు లేఖనాలని చదవకుండా అధ్యయనం చేయకుండా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమి ఆజ్ఞాపించారో కూడా నీకు తెలియదు. If you don't read and study the scriptures. This is the only book that God's ever given. దేవుడిచ్చిన ఒకే ఒక్క పుస్తకం ఇది to man. మానవునికి. And we should then try to understand it and read it and find out what are the things God has commanded. అలా అయితే మరి మనం దీన్ని చదవాలి, అధ్యయనం చేయాలి, దేవుడు మనకేం చెప్పాడని చూడాలి, గ్రహించాలి. If you really love Jesus, the Bible says, if you love me, keep my commandments. నీవు నిజంగా యేసు ప్రభువుని ప్రేమిస్తున్నట్లయితే బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, నీవు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందువు. And when I say, Lord, I love you with all my heart, then the Lord says, keep all my commandments. ఓ ప్రభువా, నా పూర్ణ హృదయంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రభువుకి చెప్పినట్లయితే ప్రభు ఏమంటాడంటే, అయితే నా ఆజ్ఞలన్నీ గైకొను. And then I pray a little prayer. I say, Lord, before I leave this earth, I want to obey every single commandment that you have given for Christians. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభువా, నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేదానికంటే ముందు క్రైస్తవులకి నీవు ఏ ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చావో వాటన్నిటిని నేను గైకొని వెళ్ళాలి. Not the ones you gave to Israel, like keeping the Sabbath and killing lambs. నువ్వు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు కాదు, విశ్రాంతి దినాన్ని ఆచరించాలని, లేకపోతే గొర్రెలను చంపాలని, and circumcision and all that. సున్నతి పొందాలని, ఇవన్నీ కాదు. Those are for Israel. అవన్నీ ఇశ్రాయేలు వారి కోసం. Or paying the tithes and all that. But దశమ భాగాలు చెల్లించాలని, ఇవన్నీ కాదు. the things you have given for Christians, every command in the Bible which is given for Christians. నీవు క్రైస్తవులకు ఇచ్చిన ఆజ్ఞలు, బైబిల్లో క్రైస్తవులకు నీవు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా I want to obey every single one of them before I leave this earth. నేను ఈ భూమిని విడిచిపెట్టేదానికంటే ముందు ప్రతి ఆజ్ఞకు నేను లోబడాలి. That's how I prove that I love you with all my heart, soul and strength. ఆ విధంగా నేను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నేను ప్రేమిస్తున్నానని రుజువు చేయగలను. Which other way can we prove it? I would encourage you to pray that prayer. మరి ఏ విధంగా మనం రుజువు చేయగలము? మీరు కూడా ప్రార్థన చేయాలని మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. Do you want to leave this earth with some commands of Jesus unfinished? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన కొన్ని ఆజ్ఞలు నెరవేర్చకుండా మీరు వెళ్ళాలనుకుంటున్నారా ఈ భూమి మీద నుండి? For example, Jesus says, love your enemies. ఉదాహరణకి మీ శత్రువుల్ని ప్రేమించండి అని ప్రభు చెప్పారు. That's why God gives you enemies. అందుకే దేవుడు మీకు శత్రువులను ఇస్తాడు. So that you can love them and keep the commandments. మీరు వాళ్ళని ప్రేమించడం ద్వారా యేసు ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొనొచ్చు. He says, bless those who curse you. That's why God allows some people to curse you, so that you can bless them. మిమ్మల్ని శపించే వారిని దీవించండి. అందుకే కొంతమంది మిమ్మల్ని శపించేటట్లు దేవుడు అనుమతిస్తాడు. ఆ విధంగా మీరు వాళ్ళని దీవించవచ్చు. Otherwise, how will you keep that commandment? లేనట్లయితే ఆజ్ఞను ఎలా పాటిస్తారు మీరు? I thank God for every person who thinks I'm his enemy or who hates me. ఎవరైతే నన్ను శత్రువు అనుకుంటున్నారో, ఎవరైతే నన్ను ద్వేషిస్తున్నారో వాళ్ళందరిని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. Because I can do good to them. ఎందుకంటే ఆ విధంగా నేను వాళ్ళకి మేలు చేయొచ్చు. Those who curse me, I can bless them. నన్ను శపించే వారిని నేను దీవించవచ్చు. They all give me opportunities to obey Jesus' commandments. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలకు నేను లోబడేటట్లు అవకాశం ఇస్తున్నారు నాకు. Greet those who don't greet you. What an opportunity to obey a commandment when you meet somebody who doesn't want to greet you, who doesn't like your face. మీకు శుభమని చెప్పని వాళ్లకు మీరు శుభమని చెప్పుడి. ఎంత మంచి అవకాశమో కదా. ఎవరైతే మీ ముఖం చూసి మిమ్మల్ని ఇష్టపడరో, ఎవరైతే మీకు శుభమని చెప్పరో వాళ్ళకి మీరు శుభమని చెప్పొచ్చు. The wonderful opportunities we get all over in life. మన జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలు మనం పొందుతూ ఉంటాం. To obey Jesus' commandments to prove that we love him. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించడానికి
ఆ విధంగా మనం ప్రభువుని ప్రేమిస్తున్నామని రుజువు చేయటానికి. Many people who say they love Jesus on Sunday morning singing the songs, ఆదివారం ఉదయం పూట మేము ప్రభువుని ప్రేమిస్తున్నాము అని చెప్పి పాటలు పాడేవాళ్ళు అనేక మంది they don't really love him because they're not interested in keeping his commandments. నిజానికి వాళ్ళు ప్రభువుని ప్రేమించరు. ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొనటానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. They're not even interested in finding out what all Jesus has commanded. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఏమేమి ఆజ్ఞాపించారు అని చూడటానికి కూడా వాళ్ళకి ఆసక్తి ఉండదు. And it says here, not only we must do them, we must teach others to do them. ఇక్కడ ఏం చెప్పబడిందంటే వాటిని మనం గైకొనటం మాత్రమే కాదు, ఇతరులు గైకొనవాలని కూడా మనం బోధించాలి. Not teach people that, but teach them to do it. కేవలం వాటిని బోధించటం కాదు, అవి గైకొనవాలని బోధించాలి. Do you know the difference between teaching people swimming and teaching people actually to swim? ఈత గురించి బోధించటం వేరు, నిజంగా వాళ్ళు ఈత కొట్టేటట్టు బోధించటం వేరు. You can explain swimming on a blackboard. Explain how to move your legs and how to breathe. బ్లాక్ బోర్డు మీద ఈత ఎలా కొట్టాలని మీరు నేర్పించవచ్చు. మీరు ఎలా శ్వాస తీసుకోవాలి, ఎలా ఈదాలి. You get a class of young people and explain on a blackboard, move your legs like this and breathe like this. మీరు యవనస్తులందరినీ ఒక చోట కూర్చోబెట్టి మీరు కాళ్ళు ఇలా ఆడించాలి, ఇలా శ్వాస తీసుకోవాలి నల్ల బోర్డు మీద చెప్పొచ్చు. And then say, go and jump in the river, they'll all drown. Because you can't teach swimming on a blackboard. ఆ విధంగా వాళ్ళు వెళ్ళి ఆ నదిలో దూకితే అందరూ కూడా మునిగిపోతారు. ఎందుకంటే ఈత నేర్పించడం అనేది బ్లాక్ బోర్డు మీద మనం చెప్పలేము. You got to get into the river and say, see what I'm doing, folks. నీవు కూడా ఆ నదిలోకి దిగి నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి అని చెప్పాలి. See how I move my hands, see how I lift my head, see how I breathe. చూడండి నా చేతులు ఎలా కదిలిస్తున్నాను, నా తల పైకి ఎలా లేపుతున్నాను, నేను ఎలా శ్వాస తీసుకుంటున్నాను. Follow me. That's the way to teach people swimming. నేను చేసినట్టు చేయండి అని వాళ్ళకి చెప్పడం ద్వారా ఆ విధంగా ఈత నేర్పించవచ్చు. And that's the way to teach people to follow Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం కూడా ఆ విధంగానే మనం నేర్పించవచ్చు. Not by preaching, but by living ఏదో బోధించడం ద్వారా కాదు, కానీ జీవించడం ద్వారా and demonstrating. That's why Paul said, follow me as I follow Christ. వాళ్ళకి ప్రదర్శించడం ద్వారా. అందుకే పౌలు ఏం చెప్పాడంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు. And the great lack today is of preachers who can say that. ఈనాడు అలా చెప్పగలిగిన బోధకులు ఎంతో కొదువుగా ఉన్నారు. Dear friends, that's the greatest need. నా ప్రియ స్నేహితులారా, అదే గొప్ప అవసరం. We need to belong to a church which teaches people to do every single thing that Jesus commanded. యేసు క్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను కూడా బోధించే సంఘంలో మనం కూడా ఉండాలి. That's the type of church I want to be in, not just a church that has good music. అలాంటి సంఘంలో నేను ఉండాలనుకుంటున్నాను. ఏదో బాగా సంగీతం ఉన్న సంఘంలో కాదు, And good preaching, but that will help me to be obedient. బాగా బోధించే సంఘంలో కాదు, కానీ నేను యేసుక్రీస్తు ప్రభువుకి విధేయత చూపించడానికి సహాయం చేసే సంఘంలో. That will help me to obey the commandments. We need to keep the promises, claim the promises. ఆజ్ఞలకు విధేయత చూపించడానికి నాకు ఆ విధంగా సహాయపడుతుంది. అదేవిధంగా దేవుని యొక్క వాగ్దానాలను కూడా నేను ఎత్తిపట్టుకోగలను. So that's the second prayer we must pray. మనము రెండవ ప్రార్థనగా దీన్ని చేయొచ్చు. Lord, there are so many promises for Christians in the Bible. I want to claim every one of them. They're like checks. ప్రభువా, బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి క్రైస్తవులకి, వాటన్నిటిని నేను స్వతంత్రించుకోవాలి. If somebody sends me 10 checks, I don't want to deposit only 5 of them in the bank. I want to deposit all 10. అవి చెక్కులు లాంటివి. ఎవరైనా నాకు 10 చెక్కులు పంపించినట్లయితే 5 చెక్కులే నేను బ్యాంకులో వేయను, కానీ 10 చెక్కులు బ్యాంకులో వేస్తాను. Because they're meant to make me rich. ఎందుకంటే ఆ విధంగానే నేను ధనవంతుడిగా అవుతాను. And if there are 1,000 promises in the Bible for Christians, I want to claim all 1,000. క్రైస్తవుల కోసం బైబిల్లో 1000 వాగ్దానాలు ఉన్నట్లయితే ఆ 1000 వాగ్దానాలను నేను స్వతంత్రించుకోవాలి. Not 500 of them, not even 900 of them. కేవలం 500 కాదు, 900 కూడా కాదు. All 1,000. ఆ 1000 వాగ్దానాలన్నీ నేను స్వతంత్రించుకోవాలి. Promises that I can claim. They're like checks for me. That'll make me spiritually rich. ఆ విధంగా వాగ్దానాలన్నిటిని నేను ఎత్తిపట్టుకోవాలి. అవి చెక్కులు లాంటివి, ఆత్మీయంగా నన్ను ధనవంతునిగా చేస్తాయి. This is what it means to obey the commandments, claiming the promises, seeking to be filled with the Holy Spirit. ఈ విధంగా ఆజ్ఞలకు లోబడాలి, వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడటానికి చూడాలి. And if we live like this, the promise is, lo, I am with you always, even to the end of the age. ఈ విధంగా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. Verse 20. 20వ వచనం. The promise of the Lord's presence with us. ప్రభు యొక్క సన్నిధి మనతో ఉంటుందని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. This is what we must long for. Lord, I want your presence with me every single moment of every single day.
దీని గురించే మనము తృష్ణ కలిగి ఉండాలి. ప్రభువా, ప్రతి దినము ప్రతి క్షణము కూడా నీ సన్నిధి నాతో ఉండాలి. I seek to have that presence with me when I'm preaching, wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు బోధిస్తున్నా కానీ దేవుని యొక్క సన్నిధి నాతో ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. Or when you're facing a trial, what do you need? You need the presence of Jesus with you. లేక నీవు ఒక శ్రమ గుండా వెళ్తూ ఉన్నప్పుడు నీకు కావాల్సింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధి నీకు కావాలి. When you face a difficulty, when you're tempted, నువ్వు ఏదైనా కష్టంలో గుండా వెళ్తున్నప్పుడు, నువ్వు శోధించబడుతున్నప్పుడు you need the presence of Jesus. That's what will strengthen you to drive temptation away. నీకు యేసు ప్రభు యొక్క సన్నిధి కావాలి. ఆ సన్నిధే ఆ శోధనని తరిమి కొడుతూ ఉంటుంది. What a promise it is. Lo, I am with you always. Keep a good conscience, therefore, my friend. ఎంత గొప్ప వాగ్దానమో కదా, సదాకాలం నేను మీతో ఉంటాను అని. నా స్నేహితుడా, మంచి మనస్సాక్షిని మీరు కలిగి ఉండండి. Seek to obey the commandments. And as you seek to obey, you'll find it not so easy. ఆజ్ఞలకు విధేయత చూపించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు అది అంత సులభం కాదని మీకు తెలుస్తుంది. That's where John 14 and verse 15 and 16 come to help us. అక్కడే మనకి యోహాను సువార్త 14వ అధ్యాయం 15, 16 వచనాలు సహాయం చేస్తాయి. If you love me, keep my commandments. John 14:15. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనము. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. And the Lord is saying, yeah, I know it's difficult to keep the commandments. Therefore, verse 16, I will ask the Father to give you a helper. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, ఆజ్ఞలను గైకొనటం అంత సులభం కాదు, అది కష్టమే. కాబట్టి 16వ వచనంలో ప్రభు ఏమంటున్నా అంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. To keep the commandments. Another helper, just like me, నా వలే వేరొక ఆదరణకర్త, who will help you to keep the commandments. He will be with you forever. మీరు ఆజ్ఞలు గైకొనటానికి ఆయన సహాయం చేస్తాడు. సదాకాలం ఎల్లప్పుడూ మీతోనే ఆయన ఉంటాడు. And that is, verse 17, the Spirit of truth, the Holy Spirit. The most important thing you need is to be filled with the Holy Spirit of God. నీకు కావాల్సింది, అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి. When you were born again, if you received Christ as your Savior, నీవు తిరిగి జన్మించినప్పుడు క్రీస్తుని నీ రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే, repented of your sin, Christ came into your heart through His Holy Spirit. నీ పాపముల విషయమై నువ్వు మారు మనసు పొందినట్లయితే క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలోనికి వచ్చాడు. His Holy Spirit came in and you were born again. ఆయన పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు తిరిగి జన్మించావు. But that doesn't mean you're filled with the Holy Spirit. దాన్ని బట్టి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అన్నది కాదు. Your heart could be like a house with 10 rooms. There's light in one room where all your sins are cleansed away. నీ హృదయము ఒక 10 గదులు కలిగిన ఒక ఇల్లు వంటిది. ఒక గదిలో లైట్ ఉంది, అదేంటంటే నీ పాపాలు క్షమించబడ్డాయి. The room of guilt is clean and full of light. అపరాధ భావము కలిగి ఉన్న ఆ గది సంపూర్ణంగా పరిశుద్ధపరచబడింది. But there are other rooms. Your television room, your finances room, your కానీ వేరే గదులు కూడా ఉన్నాయి. నీ టెలివిజన్ గది ఉంది, నీ డబ్బుకు సంబంధించిన గది ఉంది, library and other areas in your heart. లైబ్రరీకి సంబంధించిన గది ఉంది. నీ జీవితంలో వేరు విషయాలు కలిగిన గదులు ఉన్నాయి. Where you may not have allowed Jesus to come in, అందులోనికి యేసు ప్రభు రావటానికి నీవు ఇంకా అనుమతించి ఉండకపోవచ్చు. flood it with light and drive away the things that displease Him. దేవుని యొక్క వెలుగు ఆ గదుల్లోకి వచ్చి దేవుణ్ణి సంతోషపెట్టని విషయాలన్నీ కూడా బయటికి పంపివేయనట్లు నువ్వు ఇంకా అనుమతించలేదేమో. I mean, if you watch movies which Christ is not happy with, you can't say that that area of your life is yielded to Christ. Not at all. క్రీస్తు సంతోషంగా లేని సినిమాలు నువ్వు చూస్తూ ఉన్నట్లయితే ఆ భాగము నువ్వు ఇంకా క్రీస్తుకు లోబడినట్లు కాదు. I'm not here to tell you which movies you should watch, but just make sure that Jesus is with you while you're watching it. నువ్వు ఏ సినిమాలు చూడాలని నేను ఇక్కడ చెప్పడం లేదు, కానీ క్రీస్తు నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు ఏ సినిమాలు చూడగలవో చూసుకో. And that you're not watching stuff which Christ Himself would not want to watch. క్రీస్తు చూడటానికి ఇష్టం లేని విషయాలను నువ్వు చూస్తున్నట్లయితే, then in that moment Christ is not with you. ఆ క్షణంలో క్రీస్తు నీ దగ్గర లేడు. So what's you saying? Christ is with me, lo, I'm with you. He's not with you always. సదాకాలము నీతో ఉంటానని క్రీస్తు చెప్పాడని నువ్వు అంటున్నావు, కానీ ఆ సమయంలో క్రీస్తు నీతో లేడు. If you open your heart and receive Him and make Him Lord of your life and say, Lord, నీ హృదయాన్ని తెరిచి ప్రభువుని స్వీకరించినట్లయితే, ఓ ప్రభువా, I want every area of my life to be filled with light. Why do we have to live in darkness? ప్రభువా, నా హృదయంలో ప్రతి గదిలో కూడా మీ వెలుగు కావాలి, మనం చీకట్లో ఎందుకు జీవించాలి?